హలో గైస్, నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మొన్నటిదాకా కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక ప్రొటెస్ట్ అయితే చేసింది. బేసిక్గా ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి. సో అవన్నీ కూడా జరిగాయి. అండ్ కాక్రోచ్ జనతా పార్టీ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అదే పంజాబ్లోని ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి, కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి ఎటువంటి ప్రొటెస్ట్ అయితే కంటిన్యూ చేయలేదు. వాళ్ళైతే ఇళ్ళకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అక్కడ కొంచెం లైట్గా ఏవో ప్రొటెస్ట్లు అయితే జరుగుతున్నాయి వాటి పరంగా కూడా. కాకపోతే పెద్ద స్థాయిలో కాదు, ఏదో లైట్గా జరుగుతుంది. ఎవరు అంత సీరియస్గా తీసుకోవట్లేదు వాటి గురించి. సో అలా ఉంది, అంటే మర్చిపోయారు ఆల్మోస్ట్. అయితే ఇంక ఈ ప్రొటెస్ట్ అయ్యింది పోన్లే అనుకుంటున్న టైంకి ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చిందనమాట. అదేంటంటే రిజర్వేషన్ హటావో మూవ్మెంట్ అనమాట. సో ఒక కొత్త పేజ్ అయితే స్టార్ట్ అయింది. సో రిజర్వేషన్ హటావో ఆందోళన అని చెప్పి ఆర్హెచ్ఏ అన్న పేరు మీద ఒకటైతే స్టార్ట్ అయిందనమాట. సో బేసిక్గా దాన్ని చాలా అంటే చాలా గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే దాన్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం అటు లెఫ్ట్ పీపుల్ ఇటు రైట్ పీపుల్ రెండు వర్గాల వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు కూడా దీన్ని అట్ ద సేమ్ టైం. ఎందుకంటే వీళ్ళ వెర్షన్ ఏంటి, రిజర్వేషన్లు తీసేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మీరు బేసిక్గా ఇక్కడ ఒక ఇల్లీగల్ థింగ్ జరిగింది, ఒక ఒక ఏమంటారు ఫెయిర్నెస్ లేదు అని చెప్పి కదా మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయించారు. మరి ఇందులో ఫెయిర్నెస్ ఉందా ఎడ్యుకేషన్ సిస్టంలో? మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ అన్ఫెయిర్ కదా. ఒక 90 మార్కులు వచ్చిన వాడికి సీట్ ఇవ్వకుండా 60 మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ ఇవ్వడం అనేది ఎంతవరకు ఫెయిర్? అలాగే ఆ అమౌంట్ కట్టే విధానం ఏదైతే ఉంటుందో అది కూడా అన్ఫెయిర్గానే జరుగుతుంటుంది కదా. సో పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే డిజర్వ్డ్ రిజర్వేషన్స్కి. అండ్ పేదరికానికి కులం అనేది లేదు. క్యాస్ట్ బేసిస్ మీద మీరు రిజర్వేషన్స్ ఇస్తున్నారు కదా. కానీ ఓసీల్లో ఎంతమంది పేదవాళ్ళు లేరు? ఓసీల్లో నెలకు 10,000 సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు కదా. కానీ వాళ్ళు ఓసీలో ఉన్న కారణంగా వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు అండ్ వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ ఉండవు. సో ఇది ఎంతవరకు కరెక్టు? సో ఈ టైప్ ఆఫ్ ఫెయిర్నెస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో రిజర్వేషన్లు తీసేయండి అని చెప్పి బేసిక్గా ఒక ఏమంటారు ఒక ఆందోళన అయితే మొదలైందనమాట. చాలా అంటే చాలా గట్టిగానే నడుస్తోంది ఇది. సో నీట్లో 500 మార్కులు కూడా సాధించలేని వ్యక్తికి రిజర్వేషన్ ద్వారా సీటు లభించడం ఎంతవరకు న్యాయం? రిజర్వేషన్ ద్వారా సీటు, ఇది సీట్లు కాదు భవిష్యత్తు ప్రశ్న అని చెప్పి పెట్టారనమాట. అంటే తెలుగు వెర్షన్ కూడా ఉంది, రిజర్వేషన్ రీఫార్మ్ తెలుగు అని చెప్పి కూడా ఒక పేజ్ అయితే ఉందన్నమాట. సో వాళ్ళు దీంతో కొలాబరేషన్ పెట్టారు. నాకేం డౌట్ ఏంటంటే అంటే వాళ్ళైతే హిందీలోనే మాట్లాడుతున్నారు, బట్ ఎవరో తెలుగుకి సంబంధించిన వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే కొంచెం తెలుగుకి కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా మాకు మద్దతుగా నిలబడండి అని చెప్పి కూడా ఒక పోస్ట్ పెట్టారు. సో అది ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది. సో 500 మార్కులు సాధించిన జనరల్ క్యాస్ట్ పేదవాడు వాడి కళని వదిలేయాల్సిందేనా అని చెప్పి అట్లా అర్హత ఉన్న అవకాశం లేదు అట్లా సంథింగ్ ఉన్నాయన్నమాట. ఇది మారాలి, సమాన అవకాశాలు అందరికీ లభించాలి, కులం కాదు కన్నడకు విలువ ఇవ్వాలి, మెరిట్కి గౌరవం అందరికీ న్యాయం, సంథింగ్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో నాకు బేసిక్ ఇది ఎవరో తెలుగు వాళ్ళే స్టార్ట్ చేశారు అనిపిస్తుంది నాకు. ఆ పేజ్లో చాలా వరకు తెలుగు పోస్టులు చూస్తుంటే నాకు. అండ్ ఇది ఇలా అనడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఎవరో నాకు ఇవాళ పొద్దున్న అంటే మధ్యాహ్నం ఎప్పుడో ఒక కొలాబరేషన్ రిక్వెస్ట్ పెట్టారు. ఏంటది, అదేదో పెట్టారు, హిందూ దేశ్ సంథింగ్ ఏదో ఉండండి, నా ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తా. హిందూ దేశ్ బనావో మూమెంట్ అంట. అంటే హిందూ దేశంగా దీన్ని డిక్లేర్ చేయాలని చెప్పి ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు మళ్ళీ. అంటే ఎవరో కొత్త పేజ్ ఒకటి స్టార్ట్ చేసినట్టు ఉన్నారు. సో దాంట్లో నాకు కొలాబరేషన్ పెట్టారు కానీ రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేయలే. అంటే ఏమో మనకు తెలియదు కదా అని చెప్పి జస్ట్ స్టోరీలో పెట్టా ఎవరో అన్నట్టుగా. అంటే ఏంటి వీళ్ళెవరో మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్, అంటే ఏదో ఒక మూమెంట్ స్టార్ట్ అవుతోంది కొత్తగా అన్నట్టుగా పెట్టా, షేర్ చేశా. సో మీకు నచ్చితే మీరు కూడా షేర్ చేయండి అని చెప్పా. మీరు ఒకసారి ఇన్స్టాకి వెళ్ళి చూడండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవరస్ మైదా స్టోరీలో ఉంటుంది. సో ఇవాళ చూస్తే ఉంటుంది, మళ్ళీ రేపు అది కూడా ఉంటుంది. 24 hours కదా ఉండే స్టోరీ. సో అదేదో చెప్పా కదా, అది హిందూ దేశ్ బనావో మూమెంట్ అట. సో అది స్టార్ట్ చేశారు మళ్ళీ. అంటే ఏమో వస్తూ ఉన్నాయి మెల్లిమెల్లిగా, బట్ ఇదైతే బాగా పాపులర్ అవుతుంది. ఏది ఇప్పుడు నేను చెప్పిన ఏమంటారు రిజర్వేషన్స్ హటావో మూమెంట్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా గట్టిగా ముందుకు వెళ్తోంది. రిజర్వేషన్స్ హటావో ఆందోళన 4.7 million ఫాలోవర్స్ వచ్చారు దానికి. సో దానికి జనరల్ కేటగిరీ పీపుల్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే రైట్ లాబీ కూడా ఎందుకు కొంతవరకు అపోజ్ చేస్తుందంటే మరి ఇంకా రిజర్వేషన్స్లో చాలా వరకు మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి చాలా వరకు రిజర్వేషన్స్ ఉంటాయి కదా.
సో వాళ్ళకి చెందిన వాళ్ళు నాకు తెలిసి వ్యతిరేకిస్తారు. అంటే అలా వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. లైక్ ఇప్పటికీ కూడా మరి ఇక దళితులను తక్కువగా చూస్తున్నారు కదా! సో ఎస్సీ, ఎస్టీ పీపుల్ని ఇప్పటికీ కూడా సమానంగా చూస్తున్నారా? లేదు కదా! అన్న మాట వస్తుంది. అది కూడా నిజమే. అది కూడా వాస్తవం. సో మనం రిజర్వేషన్ అనేది బేసిక్‌గా ఏ ఉద్దేశంతో కల్పించారనేది చూసుకోవాలి. ఇప్పుడు ఓకే. నేను కాదనట్లేదు. ఒక 90 మార్కులు సాధించిన వ్యక్తికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. సో ఎప్పుడుదో అన్వేష్ గారిది ఒక వీడియో బయట సర్క్యులేట్ అవుతుంది. ఆయన ఒక మాట చెప్పాడప్పుడు. ఆయన బాగా చెప్పాడు యాక్చువల్లీ. అదేంటంటే 90 మార్కులు ఇద్దరికీ 90 మార్కులు వస్తే అప్పుడు రిజర్వేషన్ ఉన్న వ్యక్తికి సీట్ ఇవ్వండి అని చెప్తున్నారు ఆయన. సో అది ఒక రకమైన యాక్సెప్టెన్సీనే. బట్ నన్ను అడిగితే నేనేమంటానంటే రిజర్వేషన్లు అనేవి తీసేయాలి. బట్ అట్ ద సేమ్ టైం వాటితో పాటుగా క్యాస్ట్ సిస్టమ్ని కూడా కంప్లీట్గా నిర్మూలించాలి. క్యాస్ట్ సిస్టమ్ కంటిన్యూ అవుతూ ఉండి ఈ కులాల పేరుతో మనుషులు బేసిక్గా ఏమంటారు ఇప్పటికీ నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్న ఒక భావజాలం అట్లాగే బ్రెయిన్లో పెట్టుకొని అలాగే కంటిన్యూ చేస్తామన్నప్పుడు ఇంకా రిజర్వేషన్లు తీయడం అనేది కరెక్ట్ కాదు. సో క్యాస్ట్ సిస్టమ్ని కంప్లీట్గా అబాలిష్ చేయాలి. సో అది ఎంటైర్ ఇండియా చేయాలి. అది ఏదో ఒక్క చోట చేస్తానంటే కాదు, ఎంటైర్ ఇండియా చేయాలి. క్యాస్ట్ సిస్టమ్ని కంప్లీట్గా రద్దు చేసేసి ఆ ట్యాగులు ఏవైతే ఉంటాయో వాటిని బేసిక్గా తీసేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం బేసిక్గా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని ఏ బేసిస్ మీద మనం అంటే డిఫరెంట్ పర్సన్ అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం? ఆ ఇంటి పేర్ల ఆధారంగానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరున్నారు? ఇప్పుడు నేను మహిదర్, నా పేరు మహిదర్ అన్న పేరుతో ఎవరో పొలిటీషియన్ కూడా ఉన్నారు. మహిదర్ అన్న పేరుతో ఒక డైరెక్టర్ ఉన్నారు. మహిదర్ అన్న పేరుతో ఒక రైటర్ ఉన్నారు. వీళ్ళంతా ఉన్నారు. నేనే కాదు. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు ట్విట్టర్లో నన్ను ట్యాగ్ చేస్తుంటారు. సో అప్పుడు నేను జనరల్గా ఇంకేమైనా వచ్చాయి అని చెప్పి చూడడానికి కానీ మహిదర్ అని కొడితే మహిదర్ రెడ్డి అని చెప్పి ఒక పొలిటీషియన్ ఉంటాడు. ఆయన గురించి ఎక్కువ కనబడుతుంటాయి నాకు. అలాగే ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయన వీడియోస్ కూడా కొన్ని ఫీడ్లోకి వస్తాయి. ఇలా అనమాట. సో ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ నేనని ఎట్లా ప్రూవ్ అయింది? నాకంటూ ఉన్న ఒక ఆధార్ కార్డు ఉన్న ఐడెంటిటీ సూరిశెట్టి మహిదర్ నా పేరు, పూర్తి పేరు. సో ఆ బేసిస్ మీద నాకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను అది తీసేస్తాను. నాకు అది తీసేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను అలాగే బీసీ కేటగిరీ, నేను జనరల్ కేటగిరీ పర్సన్ని. సో నాకు ఎటు ప్రాబ్లం లేదు. నేను అటు ఓసీ కాదు, ఇటు ఎస్సీ ఎస్టీ కాదు. సో నాకు ప్రాబ్లం లేదు నాకు. సో నేను చాలా న్యూట్రల్గా ఉంటాను కూడా. ఎందుకంటే నాకు ఎవరితోని ఇబ్బంది లేదు. నాకు ఓసీ వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చినా ప్రాబ్లం లేదు. అండ్ ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తూ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తే కూడా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొంతమందిని కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు ఏమనంటే ఆల్రెడీ ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న వాళ్ళు చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో బాగా సెటిల్ అయిపోయి ఉంటారు. మంచి జాబ్స్లో ఎన్నో ఏళ్ల పాటు చేస్తారు. వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్లు ఉంటాయి. ఒకసారి ఉద్యోగంలో చేరుతారా, ఆ తర్వాత ప్రమోషన్స్కి రిజర్వేషన్స్ ఉంటాయి మళ్ళీ ఈ బేసిస్ మీదే. ఇది నాకెందుకో ఈ సిస్టమ్ నాకు నచ్చదు. ఇది ఒక్కటి పక్కన పెడితే రిజర్వేషన్స్ పరంగా నేను ఉండాలంటే, ఎందుకంటే కుల వ్యవస్థ అనేది ఇప్పటికీ ఉంది. ఆ కుల వ్యవస్థ కారణంగా ఎస్సీ ఎస్టీలను తక్కువగా చూడడం అనేది ఇప్పటికీ ఉంది భారతదేశంలో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో బోల్డ్ అంత ఉంది. సో చెప్పుకోవాలనుకుంటే సో అందువల్ల ఏంటంటే కుల వ్యవస్థ అనేది నిర్మూలనం అయ్యేంత వరకు ఆ కుల వ్యవస్థని ఏదో నిర్మూలించడం అంటే ఒక చట్టం తీసుకొని వచ్చేసి అట్లా కాదు. దానికి ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ని కంప్లీట్గా అబాలిష్ చేయడానికి బేసిక్గా ఇక మీదట ఇంటి పేర్లు అనేవి ఉండకూడదు ఎవరికి కూడా. వాళ్ళ ఊరి పేరు, ఆ తర్వాత వాళ్ళ వీధి పేరే వాళ్ళ ఇంటి పేరు. ఊరి పేరు ఇప్పుడు నేను నాది వైజాగ్. సో వి బేసిక్గా నేను ఇప్పుడు అక్కేపాలెంలో ఉంటా. సో విఏ మహిదర్ నా పేరు, నాకు అలాగ అవ్వాలి. అంతేగాని సూరిశెట్టి మహిదర్, ఎస్ మహిదర్ కాకూడదు. అలా చేసుకోవాలి. అంటే ఒక ఐడెంటిటీ బిల్డ్ అవ్వాలి. ఎందుకంటే నా మహిదర్ అన్న పేరుతో చాలామంది ఉన్నప్పుడు నాకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఎట్లా బిల్డ్ అవుతుంది? ఇప్పుడు ఆయన మహిదర్ రెడ్డి ఉన్నాడు పొలిటీషియను, రెడ్డి తీసేశారు. రెడ్డి అనే ట్యాగులు పెట్టకూడదు. రెడ్డి, రావు, చౌదరి ఏం ఉండకూడదు. ఇంకా ఏవి ఇక్కడ పక్కన పెట్టండి. పోనీ తమిళనాడులో వేరే ఉంటాయి, కన్నడలో గౌడ్స్ అంటారు, లేదంటే షెట్టీస్ అంటారు, అవి తీసేయాల్సి ఉంటుంది. ఇక నార్త్కి వచ్చేసరికి అక్కడ కూడా చాలా ఉంటాయి. నార్త్లో కూడా ఏముంటాయి నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, కానీ అక్కడ కూడా చాలా విన్నాను నేను. సో అలాంటివి కొన్ని ఖాన్ అనేది ఒకటి ఉంటుంది. సో బేసిక్ ఖాన్ అనేది పేరు కాదు, అది కథ, అది ఓకే మన రిలీజన్ కాదు కదా, సారీ హిందూస్ కాదు కదా, ఓకే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పక్కన పెట్టండి. సో రిలీజియస్ కాన్సెప్ట్లోనే చూద్దాం. హిందువులకే ఉంటాయి ఇవన్నీ కూడా. హిందువుల్లోనే క్యాస్ట్ సిస్టమ్ ఉంది, క్రిస్టియానిటీలో లేదు, ఇస్లాంలో లేదు. కాబట్టి సో ఇవన్నీ పక్కన పెట్టండి. సో క్యాస్ట్ సిస్టమ్ తీసేసి కంప్లీట్గా రిజర్వేషన్ అనేది పక్కన పెట్టారు. రిజర్వేషన్లు కనుక తీసేసినట్టయితే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది. క్యాస్ట్ సిస్టమ్ తీసేసి రిజర్వేషన్ తీసేస్తే ఏంటది? బేసిక్గా ఏదైతే క్యాస్ట్ బెనిఫిట్స్ కోసం ఎవరైతే ఉన్నారో చాలామంది క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ అయిపోయి కూడా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ పెట్టుకొని వాళ్ళందరూ బయటపడిపోతారు.
అప్పుడు ఇండియాలో అసలైన హిందువుల జనాభా ఎంతో తెలుస్తుంది జనాభా లెక్కల్లో. అసలైన క్రిస్టియన్ పాపులేషన్ ఎంతో తెలుస్తుంది అప్పుడు మనకి. ఆంధ్రాలో కావచ్చు, వేరే దగ్గర కావచ్చు, తమిళనాడులో కూడా. ఎందుకంటే ఇద్దరు క్రిస్టియన్ సీఎంలు వచ్చారు అక్కడికి. ఫస్ట్ ఏమో స్టాలిన్, ఇప్పుడేమో జోసెఫ్ విజయ్. సో ఇద్దరు క్రిస్టియన్స్. ఇంకా మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ముందు క్రిస్టియన్. అప్పుడు బాగా పెరిగాయి కన్వర్షన్స్. బట్ ఇప్పుడు మళ్ళీ ఆగే కొంచెం. బికాజ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఆ సనాతన ధర్మం కోసం కొంచెం పోరాటం చేస్తూ కొంచెం గట్టిగా నిలబడ్డారు కాబట్టి. సో ఇది ఇప్పుడు బాగానే ఉంది, కొద్ది గొప్ప బాగానే ఉంది ఇప్పుడు. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే, అదే అన్న, సో ఈ రిజర్వేషన్లు అనేవి తీయాలి అంటే ఏదో డైరెక్ట్గా తీసేస్తానంటే కాదు. సో ఇలాగా ఈ ఆధార్ కార్డులు ఏవైతే ఉంటాయో ప్రతిదీ మార్చాల్సి ఉంటుంది. ఆధార్ కార్డే కాదు కదా, ప్రతి ఐడి కార్డు మార్చాల్సి ఉంటుంది. వాటర్ ఏవైతే వేరే ఐడీస్ ఉన్నాయో అంతకుముందు ఐడీస్, సో అవి ఏవి కూడా పాతవి పనిచేయకూడదు. పాతవన్నీ కూడా మళ్ళీ డిస్మాంటిల్ చేసి కొత్తగా మళ్ళీ కొత్త ఐడీస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి మళ్ళీ ఎంత టైం పడుతుంది, దానికి ఎన్నాళ్ళు టైం పడుతుంది, ఎన్ని ఏళ్ళు టైం పడుతుంది. సో ఇదంతా ఆలోచించుకోవాలి యాక్చువల్లీ. సో ఒక పర్సన్ ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు నేను మహిదర్, ఆయన మహిదర్ రెడ్డి అన్న ఆయన పొలిటీషియన్, ఆయన మహిదర్, నేను మహిదర్. సో ఇద్దరం ఎట్లా, ఆయన ఇక్కడ ఆయనకి ఆయన అనుకుంటా, ఆయన వేరే ఏదో నియోజకవర్గం, అంటే ఆయన వైజాగ్ అయితే పక్కా కాదు. సో నేను చాలాసార్లు ఆయన గురించి చదివినప్పుడు ఆయన బేసిక్ ఇక్కడ కాదు అని తెలిసింది నాకు. సో అందుకని ఏదో నియోజకవర్గం, ఆయన నియోజకవర్గం ఎక్కడ, మహిదర్ రెడ్డి అని సెర్చ్ చేస్తాను, వస్తుందేమో ఇప్పుడు. ఢిల్లీకి రేవంత్ రెడ్డి అయ్యింది ఎందుకు వచ్చినాయి ఏమన్నా ఇప్పుడు సరిగ్గా కనబడట్లేదు. మళ్ళీ ఇంతకుముందు బాగానే కనబడేది. ఆ కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగుంట మహిదర్ రెడ్డి అప్పుడు, అంటే అప్పుడు 2024 ఎలక్షన్స్కి ముందు. సో ఓకే, అదే కందుకూరు నియోజకవర్గం. ఇప్పుడు ఆయన బేసిక్గా కే మహిదర్ అవ్వాలి ఆయన, అంటే ఆయన ప్రాంతం ఏదైతే ఉంటుందో మళ్ళీ అది కూడా చూసుకోవాలి. మళ్ళీ కందుకూరులో ఇద్దరు మహిదర్లు ఉన్నారు అనుకో, అదో బాధ మళ్ళీ. ఇప్పుడు వైజాగ్లో కూడా ఇద్దరు మహిదర్లు ఉంటారేమో అన్న ఉద్దేశంతోనే నేను వైజాగ్ అక్కేపాలెం చెప్తున్నాను, నేను విఏ మహిదర్ అని చెప్పి. అట్లా అనమాట. ఆ బేసిస్ మీద క్రియేట్ చేసుకోవాలి, ఒక డిఫరెంట్ ఐడెంటిటీని బిల్డ్ చేయాలి. మీ నేటివ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో, మీ సొంత ఊరు ఏదైతే ఉంటుందో అదే మీ ఐడెంటిటీ. అట్లా బిల్డ్ చేయాలి. ఇంటి పేర్లు మార్చాలి, ఇంటి పేరు ఊరి పేరు అవ్వాలి. అది కూడా ఇంక పేర్లు ఉండవు, అక్షరం మాత్రమే ఉంటుంది. సో అలాగ ఒక సిస్టమ్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసి దాన్ని మార్చాల్సి ఉంటుంది. అదంత ఈజీ కాదు. ఇప్పుడు హిందూ దేశంగా అనౌన్స్ చేసేయమని చెప్పి స్టార్ట్ చేశాడని చెప్పాను. నాకు కొలాబరేషన్ పెట్టారు, ఇంకెవరికో పెట్టుంటారు చాలామందికి, నాలాగే నాకు కూడా పెట్టే ఉంటారు మొత్తం లిస్టులో. అయితే నాకు పెట్టారని చెప్పా కదా, వాళ్ళకైనా సరే నా ఉద్దేశం ఏంటి, ఇప్పుడు హిందూ దేశంగా అనౌన్స్ చేయొచ్చు, తప్పులేదు, అది మంచిదే కూడా. ఎందుకంటే హిందువులకు ఉన్న ఏకైక దేశం ఇది. సో దాన్ని అనౌన్స్ చేయొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం వేరే మతాలకి కొన్ని ఏమంటారు గైడ్లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గొడవలు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా అంటే 2005లో అనుకుంటా ఇరాన్ బేసిక్గా ఇస్లామిక్ కంట్రీ కింద అనౌన్స్ చేయబడింది. అంతకుముందు అది ఇస్లామిక్ కంట్రీ కాదు. అలాగే ఇరాక్ విషయంలో కూడా అలాగే జరిగింది. సో ఇలా కొన్ని కంట్రీస్ విషయంలో ఈ మధ్య కాలంలో కూడా కొన్ని అనౌన్స్మెంట్లు జరుగుతాయి. సో అలాగే ఇండియా విషయంలో జరగచ్చు. హిందూ దేశం కింద డిక్లేర్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే ఓన్లీ హిందువులకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, ఎవరినో తరిమేస్తామని కాదు. సో అన్వేష్ గారు బేసిక్ ఎప్పుడో ఒక వీడియోలో ఒక మాట అంటారు ఆయన, ఏమని అంటే ఆయనకు అట్లా అనిపించి ఉండొచ్చు, ఆయన చెప్పారు అంతే. అది తప్పని అన్ను, ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఆయన కొన్ని మాటలు ఆయన తప్పు మాట్లాడినప్పటికీ కూడా కొన్ని విషయాలు ఆయన వేరే కోణంలో చూస్తాడు, అవి కొంచెం లాజికల్గా అనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజర్వేషన్స్ కాన్సెప్టే ఉంది, నాకు అది ఆయన చెప్పిన మాట బాగానే ఉంది యాక్చువల్లీ. కాకపోతే రిజర్వేషన్స్ అలా ఉంచినా మళ్ళీ ఉపయోగం లేదు. కంప్లీట్గా క్యాస్ట్ సిస్టమ్ తీసేసి, ఈ రిజర్వేషన్లు అన్నీ తీసేసి, కుల ఆధారిత రిజర్వేషన్లు తీసేసి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్లు పెట్టాలి. సో అలా పెట్టాలంటే ఇవన్నీ జరగాలి. అలాగే హిందూ దేశంగా అనౌన్స్ చేస్తే ఏమవుతుందంటే హిందువులకి బేసిక్గా టాప్ ప్రియారిటీ. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, అక్కడ మనోడు చాలామంది ఉంటున్నారుగా, కాకపోతే ఇస్లాంకి టాప్ ప్రియారిటీ ఉంటుంది అక్కడ, తర్వాతే వేరే మతాలు. సో ఇస్లాంకి సంబంధించిన పండగలు ఏమైనా వచ్చినప్పుడు ఇక అందరూ వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందే అక్కడ, లేదా సైలెంట్గా ఎవరిళ్లలో ఉండాలి, ఇలా అనమాట. సో బట్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఏం జరిగేది, మీరు శ్రీరామనవమి వేడుకలు ఏమైనా చేసుకోవాలనుకున్నారంటే, ఉగాది వేడుకలు చేసుకోవాలనుకున్నా ముస్లింలు ఉన్న వీధుల్లో చేసుకోవద్దు అనేది, వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు అనేది ఆవిడ. ఎందుకు, అదే ఈ సెక్యులరిజం ఎఫెక్ట్. సో హిందూ దేశంగా ఉండడం కూడా కరెక్టే ఒక రకంగా, బట్ అట్ ద సేమ్ టైం దానికి కూడా చాలా 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 కావాల్సి ఉంటుంది, చాలా చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ గురించి చూడాలి.
సో అదే అంటున్నా, నాకు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు. నాకు ఎందుకు ఇది కూడా తెలుగు వాళ్ళే మొదలెట్టారేమో అని డౌట్ అవుతుంది నాకు. రిజర్వేషన్స్ హఠావో మూమెంట్, హఠావో ఆందోళన. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా వీ రిక్వెస్ట్ ద సపోర్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ హిస్ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్, అవర్ ఫైట్ ఈస్ ఫర్ డిజర్వ్డ్ పూర్, నాట్ ఫర్ ఎనీ క్యాస్ట్ అని చెప్పి పెట్టారు. సో నాకు ఎందుకో తెలుగు వాళ్ళు ఏమో అని డౌట్ నాకు. అంటే కొలాబరేషన్ పెట్టారు కాదన్ను, కానీ అయినా నాకు ఎందుకు అనిపిస్తుంది, నాకు ఇది కూడా ఎవరో తెలుగు వాళ్ళే స్టార్ట్ చేశారు. నాకు కొలాబరేషన్ పెట్టారంటే అని అర్థమవుతుందిగా రిక్వెస్ట్. సో ఎవరో కొత్తగా తెలుగు వాళ్ళు ఎవరో స్టార్ట్ చేశారు. మన వాళ్ళు కొంచెం ఇట్లాంటి విషయాల్లో మంచి ముందు ఉంటారు అనుకుంటారు, కానీ కనపడరు అంతే ఏమో. సో అయితే ఓకే, అదైనా సరే కాంప్లికేటెడ్. సో రిజర్వేషన్ సిస్టమ్ అనేది మారాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది ఇంకా అప్పుడు ఆ ప్రాబ్లమే ఉండదు అప్పుడు ఇంకా. ఎందుకంటే ఎవరికి క్యాస్ట్ లేనప్పుడు ఇంటర్ క్యాస్ట్ అనేది లేదు అప్పుడు ఓన్లీ ఫైనాన్షియల్లీ బెటర్ మాత్రమే, ఫైనాన్షియల్లీ బెటర్ పీపుల్కి మాత్రమే ఇస్తారు, లేదంటే లేదు. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్లేస్లో ఉంటున్నారు, ఎలాంటి వర్క్ చేస్తున్నారు అని చూసుకుంటారు. సో అప్పుడు క్యాస్ట్ కన్సిడరేషన్ ఉండదు. బట్ డబ్బు అనేది ఎప్పుడూ కన్సిడరేషన్. ఈ డబ్బుని ఎవరు మార్చలేరు కదా. సో దాన్ని మార్చేయండి అంటే అవ్వదు కదా, అది ఏ గవర్నమెంట్ చేయలేదు కదా. సో ఫైనాన్షియల్గా అందరినీ సమానం చేయలేరు, ఎప్పటికీ చేయలేదు అది. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి. ఆ రిజర్వేషన్ మూవ్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే సపోర్ట్ చేస్తాను, నేనైతే రిజర్వేషన్ మూవ్మెంట్ని సపోర్ట్ చేస్తాను, నేను ఫాలో చేశాను. ఎందుకంటే నేను బేసిక్గా సీజేపీని ఫాలో చేయాలా, ఈ జంతర్ మంతర్ ఇష్యూ కూడా నాకు అంత చిరాకు అనిపిస్తుంది. కానీ ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ రిజర్వేషన్ తీసేయాలి, కానీ రిజర్వేషన్తో పాటుగా క్యాస్ట్ సిస్టమ్ని కంప్లీట్గా నిర్మూలించాలి. పేరుకు ముందున్న ఇంటి పేరు కావచ్చు, పేరు తర్వాత ఉన్న ట్యాగులు కావచ్చు, అవి కూడా పోవాలి కంప్లీట్గా. సో అవన్నీ కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బేసిక్గా చదువుకున్నవాడికి మాత్రమే బెటర్ సీట్స్, అండ్ ఆ తర్వాత ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ పీపుల్కి కొంచెం రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఇప్పుడు ఇచ్చినట్టు ఇచ్చేయకూడదు. బేసిక్గా అప్పుడు అన్వేష్ గారి పాలసీ ఫాలో అవ్వచ్చు, అది ఫాలో అవ్వచ్చు, ఇది ఫాలో అవ్వచ్చు. ఎలాగా 10% ఆఫ్ పీపుల్కి అవుట్ రైట్ రిజర్వేషన్స్. అంటే ఇప్పుడు మొత్తంగా ఒక 100 సీట్లు ఉంటే అందులో 10 సీట్లు ఫుల్గా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్కి రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఇంకో 10 ఎలా అంటే జనరల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సమానంగా కనుక మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సో అంటే ఇప్పుడు జనరల్ కేటగిరీ పర్సన్ 90 వచ్చి రిజర్వేషన్ పర్సన్కి 90 వస్తే రిజర్వేషన్ పర్సన్కి ఇస్తారు. అప్పుడు 20 సీట్లు వెళ్తాయి. కాకపోతే ఈ 10 మంది బాగా చదవాల్సి ఉంటుంది, అట్లా అనమాట. మరి అప్పుడు ఇంకో కేటగిరీ ఉంటుంది. అప్పుడు ఇంకో డౌట్ ఉంటుంది యాక్చువల్లీ. ఏంటది, ఇప్పుడు ఆ మొదటి 10 మందిని ఈ తర్వాత 10 మందిని ఎట్లా డిసైడ్ చేస్తారు, అంటే వాళ్ళు పూరే వీళ్ళు పూరే కదా, ఎట్లా సెగ్రిగేట్ చేస్తారని ఒక డౌట్ ఉంటుంది. దానికి ఏం చేయాలంటే ఈ పూర్లో కూడా బేసిక్గా 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది పీపుల్ని. సో ఏమంటారు, ఎక్స్ట్రీమ్లీ పూర్, బిలో ద పావర్టీ లైన్, అబోవ్ ద పావర్టీ లైన్. బట్ పావర్టీ లైన్కి అబోవ్ ఉన్నంత మాత్రాన వాళ్ళు రిచ్ కాదు, వాళ్ళు కూడా ఏంటంటే పేదరికం లైన్ కొంచెం పైన ఉన్నారు కానీ వాళ్ళు పూరే, అట్లా అనమాట. సో అలాగా 3 కేటగిరీల కింద డివైడ్ చేసుకొని బిలో ద పావర్టీ లైన్, అబోవ్ ద పావర్టీ లైన్ కింద డివైడ్ చేసుకొని బిలో ద పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఆ 10 సీట్లు ఇవ్వాలి. ఒకవేళ ఆ 10 సీట్లలో వీళ్ళు లేరు అనుకోండి, ఒక 4-5 వచ్చారు, మిగతా సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి, సో వీళ్ళు లేరు, నెక్స్ట్ పావర్టీ లైన్కి వెళ్ళాలి. సో వాళ్ళకి ఇవ్వాలి. సీట్లు ఫిల్ అయిపోయింది అనుకోండి, డన్ అండ్ డస్టెడ్. సో ఆ తర్వాత అబోవ్ ద పావర్టీ లైన్ వాడికి మిగతా సీట్లు అనమాట. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు పావర్టీ లైన్కి ఎట్లా డిసైడ్ చేస్తారు, ఇప్పుడు పావర్టీ లైన్ అనేది ఒకటి ఉందబ్బా, కానీ దాన్ని ఎట్లా డిసైడ్ చేస్తారు, అదొక క్వశ్చన్ మార్క్ ఉంది మళ్ళీ. ఇప్పుడు సరే ఒకరు వచ్చి బేసిక్గా నా సంవత్సర ఆదాయం 80,000 అండి, లేదంటే ₹1,00,000 అండి అని చెప్పాడు. నాకు నెలకు బేసిక్గా 8,000 వస్తుందండి అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని గవర్నమెంట్ ఎట్లా ధృవీకరిస్తుంది, అదొక క్వశ్చన్ మార్క్ ఉంది. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే ఇవన్నీ ఆలోచించకుండా చేసేయాలంటే గవర్నమెంట్ కూడా చేయలేదు. రిజర్వేషన్ హఠావు అంటే అంటాం బాగానే ఉంది, బట్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ డూడ్. దట్ ఈస్ ద హ్యూజ్ ప్రాబ్లం అది. సో మనం అనుకున్నంత ఈజీ కాదు రిజర్వేషన్స్ తీయడం అనేది. సో చాలా పెద్ద పెద్ద విషయాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అంటే ఓన్లీ రిజర్వేషన్లు తీసేస్తే ఓకే, బట్ అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇష్యూలు ఫేస్ చేస్తున్నారో ఎస్సీ ఎస్టీ పీపుల్, అవి మళ్ళీ కనబడతాయి కదా మనకి, మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ ఎదురవుద్ది కదా. సో ఇలాంటి వాటి కోసం రిజర్వేషన్లు కావాలంటామంటారు అప్పుడు. అందుకే క్యాస్ట్ సిస్టమ్ కూడా నిర్మూలించాలి. క్యాస్ట్ సిస్టమ్ తీయాలి, ఇంటి పేర్లు తీయాలి, ట్యాగులు తీయాలి, అవి పెట్టుకుంటే పనిష్మెంట్లు వేయాలి, మొత్తం ఐడి కార్డులు అన్ని డిస్మాంటిల్ చేసి కొత్త ఐడి కార్డులు ఇవ్వాలి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆ పావర్టీ లైన్ బేసిస్ మీద ఇచ్చే రిజర్వేషన్లకు కూడా ఆ కేటగిరీస్ డివైడ్ చేయాలి. ఆ కేటగిరీస్ కింద డివైడ్ చేసినప్పుడు వాటిని పీపుల్ని అందులో పెట్టాలి అంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లాగా అనేది వెరిఫికేషన్లు జరగాలి.
ఏదో పాస్పోర్ట్ వెరిఫికేషన్లు చేసినట్టు చేయాల్సి ఉంటుంది అప్పుడు. అన్నీ అవుతాయా? పాసిబిలిటీనా? కష్టమే, బహుత్ కష్టమే. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద. సో అంటే లైక్ మీ అభిప్రాయం అంటే రిజర్వేషన్లు తీయచ్చా? తీస్తే ఇవన్నీ నేను చెప్పినవన్నీ జరగాలి యాక్చువల్లీ. సో ఇవన్నీ చేయడం పాసిబులా? ఎంత టైం పట్టచ్చు ఒకటి చేస్తే? మేబీ ఒక 5-10 ఏళ్ళు పట్టినా పర్లేదు, చేస్తే బెటర్ కదా అంటే ఏమంటారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ అభిప్రాయం ఏంటో. నా దృష్టిలో అయితే రిజర్వేషన్లు తీయాలి, ఇవన్నీ చేసైనా సరే తీయాలి. సో ఒక 10 ఏళ్ళు పట్టినా పర్లేదు, కానీ గవర్నమెంట్ బేసిక్గా తీయదు, ఎందుకంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే రిజర్వేషన్ కావాలంటే తగ్గించడమో ఏదో చేస్తారు మొత్తానికి, అట్లా ఉంటుంది. లెట్స్ సీ, మరి చూద్దాం. సో దట్స్ గైస్, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి దీని మీద కింద కామెంట్ సెక్షన్లో. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మీద అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్, నెక్స్ట్ వీడియో. బాయ్.